హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా థర్డ్ బేబీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీతో నుంచి. సో, వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, నేను చూపించుకునేది మాత్రం నీలిమ హాస్పిటల్ అయితే చూపించుకుంటున్నాను. మేడం పేరు కూడా నీలిమనే. సో, ఇంకా గ్రోత్ స్కాన్ కూడా అక్కడే స్కాన్ చేయించుకున్నాను. సో, చాలా వరకు కొన్ని వేరే దగ్గర చేయించుకునే ఉన్నవి. ఎన్టీ కానివ్వండి, టిఫా కానివ్వండి, ఇంకా 7th మంత్ గ్రోత్ స్కాన్ కానివ్వండి. సో, అవన్నీ ఇంకా వేరే దగ్గర అయితే చేయించుకున్నాను. ఇది మాత్రం ఇంకా అక్కడే చేయించుకున్నాను. స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి అంటే బేబీది అంటే మామూలుగా నాది టిఫా స్కాన్ చేయించుకున్నప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉందని చెప్పాను కదా. సో, బేబీది ఒక సైడ్ కిడ్నీ అనేది స్వెల్లింగ్ ఉంది అనేసి చెప్పారని చెప్పాను కదా టిఫా స్కాన్లో. ఆఫ్టర్ తర్వాత బేబీ టూడీకేలో మామూలుగా స్కాన్ చేశారు. అది బాగానే ఉందని చెప్పారు. అండ్ ఇంకా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని చెప్పేశారు. రీసెంట్గా ఒక 2 వీక్స్ ముందు మళ్ళీ మేడం దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్తే మేడం నార్మల్గా ఎప్పుడు చెకప్ చేసుకున్నట్టే నార్మల్గా చెకప్ చేసుకొని బేబీకి కిడ్నీ మళ్ళీ ఏదో స్వెల్లింగ్ కనబడుతుంది, గ్రోత్ స్కాన్లో అయితే తెలుస్తుందని చెప్పారు. సో అదే ఈ గ్రోత్ స్కాన్ అయితే చేయించుకున్నాను. ఈ రిపోర్ట్ ఎలా వచ్చింది, బేబీకి కిడ్నీ స్వెల్లింగ్ ఉందా లేదా మళ్ళీ నార్మల్గా వచ్చిందా అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఇది గ్రోత్ స్కాన్ కాబట్టి ఇక్కడ గ్రోత్ స్కాన్ మెన్షన్ చేశారు. ఇంకా రూట్ వచ్చేసరికి ట్రాన్స్ అబ్డామిల్, ఇంకా సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్, ఫీటస్ సర్వ్ అయితే చూద్దాం. ప్రజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్, ప్లజెంటా పోస్టియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2, లైకర్ వచ్చేసరికి నార్మల్, అమ్లాకి ఫుడ్ వచ్చేసరికి 13.5. సో ఇంకా ఇది వచ్చేసరికి ఇంకా గ్రోత్ స్కాన్లో మనకి ప్రతిదీ చెక్ చేస్తారు అన్నట్టు. అంటే బ్రొడ్డు తాడు ఎలా ఉంది అనేసి, ఉమ్ము నీరు ఎంత ఉంది, ఇంకా ప్లజెంటా పొజిషన్ ఎలా ఉంది, సో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఉందా లేదా ప్రతిదీ అయితే మెన్షన్ చేస్తాను. నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను గ్రోత్ స్కాన్ ఎందుకు చేస్తారు, సో గ్రోత్ స్కాన్లో మనం ఏమేమి తెలుసుకోవచ్చు అనేసి. సో ఇంక ఇది అయితే నార్మల్గా చెప్తాను చూడండి, ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్, ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 157 బీట్స్ పర్ మినిట్ ఉంది. సో ఇంక ఇదంతా నా బేబీ యొక్క బయోమెట్రీ, బేబీ మామూలుగా తల, పొట్ట, తొడ, సో ఇవన్నీ మెజర్మెంట్స్. ఇది నిన్ననే చేయించాను నేను. బేబీ యొక్క వెయిట్ వచ్చేసరికి 2.2 అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ ఇంప్రెషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంప్రెషన్ చూస్తున్నారు కదా, సింగిల్ గెస్టేషన్ కరస్పాండెంట్ టు గెస్టేషన్ ఏజ్ వచ్చేసరికి 33 వీక్స్ నేను స్కాన్ చేయించుకున్నప్పుడు. సో నాకు ఇప్పటికీ మామూలుగా వీక్స్ మంత్స్ కన్ఫ్యూజే ఉంది. ఇంకా మనది కాకుండా మేడం ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి కావాలి. ఇప్పుడైతే నాకు 9th మంత్ అని చెప్పారు మేడం. సో నార్మల్గా నా ఎల్ఎంపి డేట్ ప్రకారం అయితే 29కి నాకు 8 కంప్లీట్ అయ్యి 9 పడతాయి. కానీ మేడం ప్రకారం అయితే 9 మంత్స్ పడి 1 వీక్ అయిందమ్మా అని చెప్పారు. సో ఇంకా ఇవి నిన్న స్కాన్కి ఇచ్చిన పిక్స్, అంత ఏమి ఇవ్వలేదు, నార్మల్గా ఏదో ఇచ్చినట్టు ఇచ్చిర్రు. ఇక్కడ ఏంటి అంటే నా బాధ ఏంటి అంటే ఇలా స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కసారి బేబీ హెల్తీగా ఉందంటారు, ఒక్కొక్కసారి బేబీకి కిడ్నీ ప్రాబ్లం ఉందంటారు. ఏది అనేది క్లారిటీ చెప్తలేరు. వాళ్ళు ఏది అనేది క్లారిటీ చెప్తే డెలివరీ తర్వాత ఒకవేళ బేబీకి ప్రాబ్లం ఉంటే ఎక్కడ చూపించుకోవాలి, ఏ డాక్టర్ చూపించుకోవాలి, సో సర్జరీ కావాల్సిన ప్రతిదీ మనం అరేంజ్ చేసుకుంటాం కదా. సో ఒకవేళ బేబీ పుట్టిన తర్వాత ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలంటే మళ్ళీ దానికి కావాల్సిన మనీ అన్నీ చూసుకోవాలి. అప్పటికప్పుడు కావాలంటే మనకి ఏది దొరకదు. సో ఇప్పుడు మనకి ఒకవేళ డాక్టర్ ఇది ఉంది కంపల్సరీ మీరు ఆఫ్టర్ డెలివరీ చూపించాలి అని ఏమైనా చెప్తే మనం ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి ఒక డౌట్ పెడతారు, మళ్ళీ 1 వీకో 2 వీక్స్కో అది ఏం లేదు అంతా బాగుందని చెప్తారు. అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకా డెలివరీ అయ్యేదాకా ఇదే టెన్షన్ ఉన్నట్టున్నది నాకు. సో ఇంకా ఫైనల్లీ అయితే బేబీకి కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు, అంతా నార్మల్ ఉంది. బేబీ వెయిట్ కూడా బాగానే ఉంది, ఉమ్ము నీరు కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ వీక్ అట్లా డెలివరీ చూద్దాము. అంటే నాకు ప్రీవియస్ కార్ అనేది పెయిన్ వస్తుందని చెప్పాను, నొప్పిలు వేస్తున్నాయి అని చెప్పాను. దానివల్ల ఒకవేళ చేయాల్సి వస్తే 36 వీక్స్ కంప్లీట్ అయినాక చేద్దాము, వెంటనే సర్జరీ అని చెప్పేశారు. ఆలోపు బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకో, ఈ 2-3 వీక్స్ కొంచెం ఫుడ్ మంచిగా తీసుకోవాలని చెప్పారు. అండ్ బెడ్ రెస్ట్ కంపల్సరీ అని చెప్పారు.
కానీ బెడ్ రెస్ట్ ఎవరు ఇస్తారండి? ఒక డే మొత్తంలో ఒక 1 అవర్ పడుకుంటే ఎవరు లేపకుంటే చాలు, రెస్ట్ దొరికితే చాలు అనుకునే నేను కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అంటే చాలా కష్టం. కానీ ఇంకా తప్పదు. నేను లేసి చేస్తేనే ఇంట్లో ఏదైనా జరుగుతుంది, పిల్లలకైనా నాకైనా. ఇంకా మనకెవరు బెడ్ రెస్ట్ ఇచ్చేది. ఇంకా చూడాలి, మళ్ళీ 2 వీక్స్కి అయితే రివ్యూ అయితే రాశారు మేడం. 2 వీక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమంటారో చూడాలి. స్కార్ ఎక్కువ పెయిన్ వస్తే సర్జరీ చేస్తారంట ఎమర్జెన్సీలా. కాకపోతే బేబీ వెయిట్ అనేది తక్కువగా ఉంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఎర్లీగా సర్జరీ చేస్తే బేబీ వెయిట్ తక్కువగా ఉంటుంది, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు. ఎలా అయినా సరే కష్టమైనా ఏదైనా సరే 1 మంత్ కొంచెం 2-3 వీక్స్ చూసుకుంటే బేబీ వెయిట్ అనేది బాగుంటుంది కదా అనేసి మేడం సజెషన్ చేశారు. బట్ ఇంకా మనకి బెడ్ రెస్ట్ ఇచ్చేవాళ్ళు లేరులేండి. సో అంతే, థర్డ్ బేబీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే ఇలా వచ్చింది. సో నార్మల్ వచ్చింది, ఏం ప్రాబ్లం అయితే లేదని చెప్పారు. సో ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నా. కాకపోతే ఇంకా మళ్ళీ స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ఏదో ఒక డౌట్ పెడుతూనే ఉన్నారు. ఆ టెన్షనే తట్టుకోలేకపోతున్నా నేను. పర్టికులర్గా ఇది అని చెప్పట్లేదు, ఒకసారి బాగుంది, ఒకసారి బాగాలేదు. సో ఏదో ఒకటి హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్తోనే వెళ్తున్నాను. భయపడుతూనే వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మేడం ఏమంటారో, స్కాన్ ఎలా ఉంటుందో అనేసి. సో ఫైనల్లీ అయితే బేబీకి కిడ్నీ ప్రాబ్లం, స్వెల్లింగ్ ఏం లేదు అని చెప్పేశారు. ఇంకా డెలివరీ అయినాక చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో అంతే, ఇది వచ్చేసరికి నా థర్డ్ బేబీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే ఇలా ఉంది. మీలో ఎవరికైనా సరే ఇలా బేబీ మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ నార్మల్ ఉన్న వాళ్ళు ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.